ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులను ఇలాంటి ఒక భయంకరమైన కోణమే కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఎప్పుడూ నవ్వుతూ ఎంతో యాక్టివ్గా కనిపించే వైష్ణవి జీవితం 4 గోడల మధ్య మాత్రం నరకాన్ని తలపించింది. వైష్ణవి అంతలా తల్లడిల్లడానికి ప్రధాన కారణం అత్త లక్ష్మి అనే ఆరోపణలు వస్తున్నాయి. తన కొడుకు తమ కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కారణం, గతంలో తమ సంబంధాన్ని వైష్ణవి కుటుంబ సభ్యులు తిరస్కరించారనే కారణంతో వైష్ణవిపై పగ పెంచుకుంది. హరిబాబు అమ్మ ఇదే కారణంతో కొడుకు హరిబాబును హత్య చేసేలా ప్రేరేపించడంలో ఆమె పాత్ర కీలకమైందంటూ స్థానికులు సైతం చర్చించుకుంటున్నారు. వైష్ణవిపై అత్త అంతలా పగ పెంచుకోవడానికి బలమైన కారణాలున్నాయి. గతంలోనే వైష్ణవి సంబంధం కోసం వారింటికి వెళ్లారు. అయితే అక్కడ ఏదో సందర్భాల్లో 2 కుటుంబాలు పరస్పరం వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. దీంతో పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి వైష్ణవి కుటుంబ సభ్యులపై హరిబాబు తల్లి లక్ష్మి పగ పెంచుకుంది. వైష్ణవి కంటే అందమైన అమ్మాయిని తన కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే అది వైష్ణవి కుటుంబ సభ్యులు తలదించుకునేలా ఉండాలని అనుకునింది. అయితే కొడుకు హరిబాబు మాత్రం ఆ పెళ్లి చూపులు చూసి వచ్చిన తర్వాత వైష్ణవిపై మనసు పారేసుకున్నాడు. ఎలాగైనా వైష్ణవిని దక్కించుకోవాలని ఆమె చుట్టూ తిరిగాడు. ఆమె దక్కకపోవడంతో చనిపోతానంటూ ఓసారి ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడు. చివరికి వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి అసలు లక్ష్మికి ఏమాత్రం ఇష్టం లేదు. తాను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అని లక్ష్మి ఆగ్రహంతో రగిలిపోయింది. అందుకే వారిని ఇంటికి కూడా ఆహ్వానించలేదు. దీనికి నిదర్శనమే వైష్ణవితో అత్త లక్ష్మి మాట్లాడిన ఆడియో. ఆ ఆడియోలో వైష్ణవిని నానా బూతులు తిట్టింది అత్త లక్ష్మి. ప్రస్తుతం అత్త లక్ష్మి కోడలు వైష్ణవిని తిడుతున్నటువంటి ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోనే వైష్ణవి హత్య కేసులో లక్ష్మి పాత్ర చాలా స్పష్టంగా ఉందనేది అర్థమవుతుంది. ఈ మొత్తం సంఘటనలో, ఈ సంచలనం కలిగించినటువంటి హత్యలో ప్రధాన పాత్ర నిజంగా ఈ మహిళ చనిపోవడానికి, ఈ వివాహిత చనిపోవడానికి, వైష్ణవి చనిపోవడానికి కారకురాలు ఎవరు? హరిప్రసాద్ అని కాదు. హరిప్రసాద్ వెనకున్నటువంటి అసలైన కారకురాలు వాళ్ళ అమ్మ లక్ష్మి. ఎందుకంటే లక్ష్మి ఒత్తిడి వల్లే హరిప్రసాద్ అప్పటి వరకు ప్రేమిస్తున్నటువంటి వైష్ణవిని ఒక్కసారిగా శత్రువుగా చూడడం మొదలెట్టాడు. అమ్మ ప్రేమ కోసం అప్పటి వరకు పెంచుకున్నటువంటి భార్య మీద ప్రేమ కాస్త విషంగా మారింది. అందుకే భార్యని చంపాలనేటువంటి నిర్ణయంతోనే వైష్ణవిని హత్య చేసినట్లు చాలా స్పష్టంగా జరిగినటువంటి సంఘటన చూస్తే అర్థమవుతుంది.